శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపారకరుణాసింధం శాంతం శాంతరం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాములం. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిష్యంలో ఇప్పుడు సబ్లాస్ గురించి ఎపిసోడ్ 15 చెప్పుకోవాలి. అంటే ఏంటంటే మిథున రాశుల గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు మేషం వృషభ రాశుల గురించి చెప్పుకున్నాం. మేషం వృషభం అయిపోయిన తర్వాత మిథున రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటో ముందర చూద్దాం. ఏమిటి వస్తాయంటే మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. 2, 4, 6, 3, 9 పాదాలు అవుతాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మృగశిర 2, ఆరుద్ర 4, పునర్వసు 3 పాదాలు అన్నమాట. ఇప్పుడు ఎక్కడ డిగ్రీస్ అంతా ప్రారంభం చేసిన ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మనం 41 సబ్బులు అయింది. 22, 19 అయిపోయింది అక్కడికి. అంటే 41 అయిపోయి ఇప్పుడు 42వ సబ్బు ప్రారంభం అన్నమాట. అదేమిటంటే 42వ సబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు ఇప్పుడు 42వ సబ్బు ఇప్పుడు మిథున రాశిలో పడాలన్నమాట. మనం స్టార్టింగ్ ఇవ్వాలి. వృషభ రాశి గురించి చెప్పేసుకున్నాం క్రితం దాంట్లో ఎపిసోడ్ 14లో. ఇప్పుడు ఎపిసోడ్ 15 స్టార్ట్లో చేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు ఏమిటంటే 42వ సబ్బు 0 to 40 దాకా అంటే 153 దాకా వచ్చి వీనస్, మార్స్, రాహు అక్కడ దాంతో అయిపోతే ఒక్క నిమిషం దీంట్లో అయిపోయింది. మిథున రాశిలోకి వచ్చినప్పుడు మెర్క్యూరీలో 053 నుంచి 240 దాకా మెర్క్యూరీ, మార్స్, జూపిటర్ దీంట్లో వచ్చేది. తర్వాత మెర్క్యూరీ, మార్స్, శాటర్న్ 240 నుంచి 447 దాకాను. తర్వాత మెర్క్యూరీ, మార్స్, మెర్క్యూరీ 447 నుంచి 640 దాకాను. అలాగే 46వ సబ్బులో ఏంటంటే 640 నుంచి 727 దాకా మెర్క్యూరీ, రాహు, కేతు. అలాగే 47వ సబ్బు ఏంటంటే 7.27 నుంచి 9.40 మెర్క్యూరీ, రాహు, వీనస్ అనమాట. మెర్క్యూరీ, రాహు, వీనస్. అలాగే తర్వాత మెర్క్యూరీ, రాహు, సన్ వచ్చినప్పుడు ఏంటి 9.40 నుంచి 10.20 అది 48 సబ్ అవుతుందన్నమాట. 49 సబ్లో 10.20 నుంచి 11.27 మెర్క్యూరీ, రాహు, మూన్కు. 50th సభ్యం ఏంటంటే 11.27 నుంచి 12.13 మెర్క్యూరీ, రాహు, మార్స్. మళ్ళీ 52nd సబ్ ఏంటంటే 14.13 నుంచి 16.0 దాకా మెర్క్యూరీ, రాహు, జూపిటర్. 51 ఏమిటంటే మెర్క్యూరీ, రాహు 12.13 నుంచి 14.13. 52 సబ్ ఏంటంటే 52nd సబ్ 14.13 నుంచి 16.0 మెర్క్యూరీ, రాహు, జూపిటర్. ఇప్పుడు 53 సబ్ ఏంటంటే 16.0 నుంచి 18.07 దాకా మెర్క్యూరీ, రాహు, సాటర్న్. ఇక్కడికి 53 అయింది సబ్బులు. ఇంకా 54వ సబ్ ఏంటంటే 18.07 నుంచి 20.0 మెర్క్యూరీ, రాహు, మెర్క్యూరీ. 55th సబ్బు అంటే 55వ సబ్బు ఏంటంటే 20.0 నుంచి 20.47 మెర్క్యూరీ, జూపిటర్, కేతు. మళ్ళీ 56th సబ్బు ఏంటంటే 56వ సబ్బు ఏంటంటే 20.47 నుంచి 23.0 మెర్క్యూరీ, రాహు, మెర్క్యూరీ, జూపిటర్, వీనస్. 57th సబ్బు ఏంటంటే 23.0 నుంచి 23.40 మెర్క్యూరీ, జూపిటర్, సన్. 58th సబ్బు ఏంటంటే 23.40 నుంచి 24.47 మెర్క్యూరీ, జూపిటర్, మూన్. 59th 59వ సబ్ ఏంటంటే 24.47 టు 25.33 మెర్క్యూరీ, జూపిటర్, మార్స్. 60th సబ్ 60వ సబ్ ఏంటంటే 27.33 నుంచి 29.20 మెర్క్యూరీ, జూపిటర్. ఇప్పుడు 62వ సబ్ ఏంటంటే 29.20 నుంచి 0.01.27 క్యాన్సర్, కర్కాటక రాశుల దాకా వెళుతుంది. కాబట్టి మెర్క్యూరీ, జూపిటర్, సాటర్న్. ఇక్కడ మిథున రాశి కంప్లీట్గా చెప్పుకున్నాం మనం ఇక్కడికి. అంటే ఏంటి మిథున రాశిలో వచ్చే నక్షత్రాలు రాహు దాంట్లో ఇప్పుడు చెప్పుకున్నాం కదా. దాంట్లో రాహు ఒకటి, తర్వాత జూపిటరు, తర్వాత జూపిటర్ స్టార్ కంటిన్యూ. అంటే ఏంటంటే వృషభ రాశిలో ఎక్కడ వచ్చింది వృషభ రాశి అధిపతి మార్స్ అంటే కుజుల స్టారు, రాహు సబ్బు. తర్వాత మళ్ళీ అక్కడ రాహు సబ్బుతో అయిపోయింది అనమాట. 43వ సబ్బు ఇక్కడ దాంట్లో ఏం చెప్పుకున్నట్టే మెర్క్యూరీ సైన్ రాయింది అనమాట. బుధుడు, మార్సు, జూపిటర్. బుధుడు, మార్సు, తర్వాత సాటర్న్. అలాగనమాట 44, 45 తర్వాత చెప్పుకున్నాం వరుసగా. ఇలాగా ఇది సబ్బు అనమాట. ఇది ఒక్కొక్క రాశి చెప్పుకుంటున్నాం ఇప్పుడు మెల్లగాను. ఈ ఒక్కొక్క రాశి గురించి చెప్పుకున్నాం కాబట్టి దీంట్లో అన్ని సబ్బులు ఎలా పడతాయో తెలుసుకుంటే మనం తెలుసుకుంటాం. దాంట్లో ఉండి
ఇక్కడ దాకా ఉంది. ఈ మిథున రాశి అంటే అందులో కర్కాటక రాశికి వచ్చేటికి 120 అయిపోతుంది కాబట్టి, అంటే ఇక్కడికి ఎన్ని అయ్యాయి మనకి చెప్పాలంటే మనకి ఫస్ట్ ఏమో మేషరాశిలోనేమో 22 సబ్బులు, వృషభ రాశిలో 19 సబ్బులు, మిథున రాశిలో 21 సబ్బులు. అంటే ఇక్కడికి ఎంత అయిందన్నమాట, 22, 31, 41, 42, 62 సబ్బులు అయ్యాయి ఇక్కడికి. ఇంకో 21 సబ్బులు కర్కాటక రాశిలో అయితే 83 అయిపోతుంది. అంటే ఫస్ట్ 1/4 అయిపోయినట్టు 120 డిగ్రీస్ అయిపోయినట్టే అయిపోతుందన్నమాట. 3 × 120 360 అవుతుందన్నమాట. ఇదే విధంగా వస్తుందట. మళ్ళీ మ్యాటర్ డిస్ట్రిబ్యూషన్ కూడా సేమ్ అదే అలాగే వస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి దాకా చెప్పుకున్న అలాగా తర్వాత వరుసగా చెప్పేసుకోవచ్చు. సబ్లాడ్స్ ఏమిటి, స్టార్ లాడ్స్ ఏమిటి అని చెప్పి వరుసగా వెళ్ళిపోవచ్చు మన దానికి. ఇక్కడ దాకా మాత్రం మీరు చదువుకుంటూ శుభ్రంగా చదువుకుంటూ వింటూ ఉంటే మీకు ఏ సబ్బులు ఎక్కడ దాకా వచ్చే స్టారు సబ్బు సైన్ మాట ఎలాగా ఒకటే ఉంటుంది సైన్లో ఉండి. ఇప్పుడు దీంట్లో మిథున రాశిలో వచ్చి స్టార్స్ ఏమిట్రా అంటే మిథున రాశిలో ఉండేది మనకి గుర్తుపెట్టుకోవాల్సిందల్లా మిథున రాశిలో వచ్చే నక్షత్రాలు ఏమిట్రా అంటే మృగశిర 2 పాదాలు, తర్వాత ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఇవి వస్తాయి మిథున రాశి గురించి మాత్రం. ఇప్పుడు అలా దీంట్లో ఈ ఎపిసోడ్లో మిథున రాశి గురించి కంప్లీట్గా చెప్పుకున్నాం. ఇక్కడతోటి ఈ ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత మళ్ళీ మెల్లగా స్లోగానే పెడతాం, మనకు కంగారు లేదు. అంచేత ఇక్కడితో ఆపి